టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎప్పుడు రొటీన్ రెసిపీస్ చేసుకుంటూ తినడం బోర్ కొడుతుంటే అలాంటి వాళ్ళందరికీ కొత్తగా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్దీగా టేస్టీగా డిఫరెంట్ థీమ్తో ఎలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎవ్రీడే డే టు డే లైఫ్లో మనం మీట్ అవ్వాలి అని చెప్తూ మన హెల్దీ అండ్ టేస్టీ ఎవ్రీ ఎపిసోడ్ చేస్తుంటుంది. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఇంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో రొటీన్ రెసిపీస్ ఉంటాయి చాలా వరకు. సో కొత్తవి ట్రై చేయడం అంటే వీకెండ్స్లో ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తుంటారు. బట్ రొటీన్గా కాకుండా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం ఎంత ఇంపార్టెంట్ మన డే టు డే లైఫ్లో. సో ఏదైనా సరే మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అయినా, మిల్లెట్స్ అయినా, మన ఫ్లవర్స్ అయినా అంటే పిండిలు అయినా సరే స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఎప్పుడు గోధుమ పిండితో చపాతీసే అలా కాకుండా కొంచెం రాగి పిండితో కానీ, జోర్ పిండి అండ్ అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజెస్ ఉంటాయి. బట్ ఎక్కువగా పాలకూర అది యూస్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ పాలకూరలు కూడా మనము కిచడీలోనో లేదంటే పరాటా లాగానో లేదంటే మనం యూస్ చేసే కర్రీస్లోనే కొంచెం యాడ్ ఆన్గా చేయడం, ఇలా చేస్తూ ఉంటే మనకు డిఫరెంట్ ఫ్లేవర్తో పాటు డిఫరెంట్ రెసిపీ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చా అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి లాస్ ఆఫ్ టేస్ట్. సో చాలామందికి మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు లేదంటే ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీలో ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఆ టేస్ట్ అనేది వాళ్ళకి ఎక్కువగా తెలీదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇవాళ రెసిపీ. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి దహి మిర్చి. అంటే కొంతమందికి చేదుగా ఉండడం అనిపిస్తుంది, చప్పగా అయిపోతుంది, ఇలా రకరకాలుగా సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఈ రెసిపీ తీసుకుంటే మళ్ళీ టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటావా? యా, చక్కగా ఉంటాయి. సో ఏదైనా సరే మనం టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడానికి కూడా వాళ్ళు ఫస్ట్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో చాలామంది మెడికేషన్స్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మౌత్ అల్సర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూబ్స్ అలా పెడుతూ ఉంటారు కదా, దానివల్ల కూడా వస్తుంది. సో టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేయడానికి మనకు డిఫరెంట్ టైప్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో ఇవాళ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాం. డెఫినెట్లీ. సో మరి నిజంగానే దహి మిర్చి ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం. మరి ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దహి మిర్చి అంటే నేను నిజంగానే పచ్చిమిర్చితో చేస్తాను అనుకున్నా, బట్ బెల్ పెప్పర్స్ యూస్ చేస్తాను. డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ వెల్లుల్లి తరుగు అండ్ అలాగే కసూరి మేతి తీసుకోవచ్చు. నార్మల్గా ఇంగ్రీడియంట్స్ పోపు పెట్టుకున్నాను. సో పెప్పర్ అండ్ దహి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇందులో కొంచెం పెరుగు. ఓకే, ఇప్పుడు స్పైసెస్ కూడా వేసుకుందాము. కొంచెం కారం. ఎవరికైతే ఇన్ఫెక్షన్ లేదంటే గ్లాసైటిస్ అంటే నాలుకంతా రెడ్గా అయిపోయి వాళ్ళకి కొంచెం తిన్న కారంగా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, అండ్ కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇందులోనే కసూరి మేతి కూడా. కసూరి మేతిలో మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏదైతే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్యాక్టీరియాకి సంబంధించి, ఫంగల్కి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉన్నా ఇన్ఫెక్షన్ పోతుంది. అండ్ అలాగే టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఆల్మోస్ట్ పన్నీర్లో వాటిలో కూడా ఎక్కువగా యూస్ చేస్తుంది. అండ్ దాని అరోమా కూడా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. అవును, హెర్బల్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇందులోనే మనము గ్రీన్ బెల్ పెప్పర్ కూడా యాడ్ చేద్దాం. సో హ్యాపీగా జస్ట్ ఒక చిన్న కప్ సైజ్ తీసుకొని తినొచ్చా మరి ఇది క్వాంటిటీ అంటే? తీసుకోవచ్చు. సో ఏదైతే మనకు గ్రీన్ బెల్ పెప్పర్ ఉందో ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకు టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఈ సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాం. ముందుగా కొంచెం నూనె, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు. సో
యూజువల్గా అంటే ఇలాగ లాస్ ఆఫ్ టేస్ట్ ఉన్నవాళ్ళు, అసలు టేస్టే ఉండదు అనుకున్న వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు? సో ఫ్రూట్స్లో వాళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం టేస్ట్ తెలుస్తుంది. ఓకే. అంటే బ్లాండ్గా ఉండదు కానీ, లేదంటే నార్మల్ టేస్ట్ లైక్ యాపిల్, పపాయ కొంచెం నార్మల్గానే ఉంటుంది, అంటే స్వీట్నెస్గానే ఉంటుంది. వాళ్ళకి దానికి మించి ఫ్లేవర్ ఇంకెక్కువగా ఇవ్వాలి. సో అలా అంటే మనం కొంచెం పుల్లగా ఉన్న ఫ్రూట్స్, అయితే కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్. ఎస్ ఎగ్జాక్ట్లీ, కాన్సన్ట్రేటెడ్గా ఉన్నది ఇవ్వాలి. సో యూజువల్గా ఏ కండిషన్స్లో టేస్ట్ అనేది కోల్పోతూ ఉంటాం? సో ముఖ్యంగా ఇది మెడికేషన్స్ వాడేటప్పుడు, అది కూడా యాంటీబయోటిక్ మెడికేషన్స్ వాడేటప్పుడు అనమాట. సో ఏదైతే మనకు సలైవలో ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, లైక్ గుడ్ బ్యాక్టీరియా అది ఉండేది మనకు బ్యాడ్ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి, బట్ ఆ టైంలో మనకు కొంచెం గుడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది. ఆ సలైవా అనేది మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా టేస్ట్ అంటే డ్రై అయిపోతుంది మన టంగ్ అంతా. ఓకే. సో చక్కగా పోపు కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా. సో వెల్లుల్లి తురుము. యా. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఇంగువ కూడా. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకుంది కూడా వేసేసుకుందాం. చాలా వరకు మనము క్యాప్సికమ్స్లో ఓన్లీ గ్రీన్ అనేది ఎక్కువగా వాడుతుంటాము. డిఫరెన్స్ ఏంటి అసలు? ఎల్లో ఏంటి, రెడ్ ఏంటి, ఏది ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి? సో ఇందులో మనము కలర్ బట్టి మనకు ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో గ్రీన్లో మనకు క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది, అంటే బాడీ నుంచి చక్కగా బాడీని డీటాక్స్ చేయడం, అంటే టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ అవ్వడం వల్ల మనకు ఎవరికైతే నాజియా సెన్సేషన్ కానీ యాసిడిటీ కానీ ఎక్కువగా ఉంటుందో అది తగ్గిస్తుంది. అండ్ అలాగే డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. సో రెడ్ వచ్చేసి ఏంటి అంటే అందులో యాంథోసయానిడ్స్ ఉంటాయి, దానివల్ల మనకు సెల్ రీగ్రోత్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ ఎల్లో కూడా మన బాడీలో ఇంటర్నల్ సెల్ ఫంక్షన్ అనేది చక్కగా జరుగుతుంది. యూజువల్గా మనం కాంబినేషన్స్ యూస్ చేస్తూ వెళ్తే బెటర్. ఎస్. ఓకే. సో ఇలా ఎవరికైనా లాస్ ఆఫ్ టేస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏ టేస్ట్ అంటే వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేస్తారు? ఇప్పుడు స్వీటా, సవరా, సాల్టా, లేకపోతే ఏంటి? సో ఎక్కువగా పుల్లగా ఉన్నదైతే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా చేస్తారు. అండ్ ఇంకొకటి ఫీవర్లో వచ్చేది. సో ఫీవర్లో మనకు బాడీలో బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ వైరల్ గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ బడ్స్ అనేది ఎక్కువగా ఉండదు, అంటే తెలీదు. సో ఆ టైంలో మనం కొంచెం ఎక్కువగా సాల్ట్ ఉన్నది ఇస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువగా సలైవా ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువగా తెలుస్తుంది. ఓకే. సో ఇదైతే కాసేపు అలా మూత పెట్టి ఓకే మనం వేయించుకుందాం. ఓకే పల్లవి, సో ఆల్మోస్ట్ అయిపోయింది, చూద్దాం మరి. యా. సో పర్ఫెక్ట్గా ఉంది, అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది. సో యూజువల్గా ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అండ్ దహీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి నైట్ కూడా తీసుకోవచ్చు. యా, నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఇందులో మనకు మంచి ప్రోబయోటిక్స్ కూడా ఉంటుంది కాబట్టి, అండ్ మనకు గర్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తగ్గిస్తుంది. సో ఇది మనం నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకు అంటే దహీ మనం ఆల్మోస్ట్ హీట్ చేసాము ఇందులో. ఎప్పుడైతే మనము కూల్ టెంపరేచర్లో పెట్టి తీసుకుంటామో అప్పుడు మనకు కోల్డ్ అండ్ కాఫ్ అనేది వస్తుంది. కొంచెం హీట్ చేసినా లేదంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న దహీతో మనకు కోల్డ్ అండ్ కాఫ్ అనేది ఏముండదు. ఓకే. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టు. యా, ఇంకా మనకు దహీ మిర్చి రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ టేస్టీ దహీ మిర్చి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దహీ మిర్చికి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, క్యాప్సికమ్ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్,
వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. దహీ మిర్చి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కారం, ఉప్పు, పసుపు, కసూరి మేతి, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంగువ, కలిపి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ మిశ్రమం వేసి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దహీ మిర్చి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు. ఇప్పుడు మరి టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఎక్సలెంట్గా ఉంది. అసలు ఆ పులుపుదం నువ్వు అన్నట్టు టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే నార్మల్గానే లాస్ ఆఫ్ టేస్ట్ కాకుండా కొంతమందికి ఊరికే చేదుగా చప్పగా అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఎన్హాన్సింగ్గా అనిపిస్తుంది, బూస్టింగ్గా అనిపిస్తుంది. ఏదైతే కాంబినేషన్స్ యూజ్ చేసామో పెరుగు అండ్ పెప్పర్, ఏదైతే గ్రీన్ క్యాప్సికమ్, మంచి కాంబినేషన్. యా, సో చాలా మందికి లాస్ ఆఫ్ టేస్ట్ అంటే దానికన్నా ముందు వాళ్ళకి మేబీ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నప్పుడు కూడా ఎక్కువ కారం కూడా తినలేరు కాబట్టి, సో కారం కూడా మనం ఎక్కువగా యాడ్ ఆన్ చేయకుండా ఇలా కొంచెం సార్ టేస్ట్ వచ్చేటట్టు, కొంచెం కాన్సన్ట్రేటెడ్ వచ్చేటట్టు యూస్ చేస్తాం. సూపర్. సో ఇదైతే చాలా టేస్టీగా నెమ్మీగా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కివీ మాక్టైల్. కివీ మాక్టైల్. బా, ఇవాళ అన్నీ కొంచెం లిక్విడ్ రెసిపీసే చేస్తున్నాం అనమాట. ఎస్, కివీ అన్నట్టు అగైన్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే అలా ఒక పులుపు ఎక్స్ప్రెషన్ కూడా వస్తుంటుంది మనకు. బట్ మాక్టైల్ కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. సో లాస్ ఆఫ్ టేస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇలా టేస్టీగా డెలీషియస్గా కివీ మాక్టైల్స్ చేసుకోవచ్చు అనమాట. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో యూజువల్గా మాక్టైల్స్ అనగానే కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. అండ్ మింట్ కంపల్సరీ ఉంటుంది, పుదీనా అండ్ నిమ్మరసము ఉంటుంది, అండ్ సాల్ట్ అండ్ స్వీట్ రెండు తీసుకొచ్చేది. షుగర్ అనేది మనము బ్రౌన్ షుగర్ వాడుతున్నాం. బ్రౌన్ షుగర్ పౌడర్ యూస్ చేస్తాం. ఓకే. సో యూజువల్గా కివీ తీసుకునే వాళ్ళకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ కానీ అంటే ఇటువంటి వాళ్ళే తీసుకోవాలనేది ఏమైనా ఉందా ఫ్రూట్? సో కివీతో ఎవరికి కాంట్రా ఇండికేషన్స్ ఏమి ఉండవు, అందరూ తీసుకోవచ్చు. బట్ మింట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ యూస్ చేస్తారో, అది కూడా హై డోస్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ యూస్ చేసేటప్పుడు కొంచెం వైటమిన్ కేకి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదని చెప్తారు. అండ్ అలాగే బాడీలో బ్లడ్ క్లాటింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోకూడదు. అలాంటి వాళ్ళు మింట్ని చాలా చాలా తక్కువ మోతాదులో యూస్ చేయాలి. వీలైతే దాన్ని అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. సో లాస్ ఆఫ్ టేస్ట్ ఉన్నప్పుడు అంటే టేస్ట్ తెలియనప్పుడు సోడాస్ అంటే కార్బోనేటెడ్ వాటర్ యూస్ చేయొచ్చా? యూస్ చేస్తే మనకి ఏమైనా కొద్దిగా ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా టేస్ట్ బడ్స్? యా, సో సోడా కార్బోనేటెడ్ డ్రింక్ అయినప్పటికీ అంటే కొంతమంది రెగ్యులర్గా యూస్ చేయకూడదు. అండ్ ఎవరైతే డిసీజెస్ ఉంటుందో, మోస్ట్లీ చాలా మేజర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యూస్ చేయకూడదు. బట్ నార్మల్గా ఫీవర్తో కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి యాంటీబయోటిక్స్ యూస్ చేసిన వాళ్ళు, మౌత్ అల్సర్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఆ ట్యూబ్స్ ఏదైతే అప్లై చేస్తారో వాటి వల్ల కూడా మన టేస్ట్ బర్డ్స్ అనేది ఎక్కువగా ఎన్హాన్స్ అవ్వవు. సో అలాంటప్పుడు మనం దీన్ని యూస్ చేయొచ్చు. సో ఆ టైంలో మనకు కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కివీ అండ్ అలాగే పుదీనా కూడా. సో పుదీనా వల్ల మనకు టేస్ట్ అనేది కూడా ఎక్కువగా తెలుస్తుంది. అండ్ అలాగే దీనివల్ల మనకు కొంచెం ఇమ్యూనిటీ కూడా ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లేవర్ అందరికీ చాలామందికి నచ్చుతుంది. అండ్ ఇది ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్పూన్. సో యూజువల్గా
ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని కండిషన్స్ కానీ కొన్ని డిసీజెస్ కానీ మనకు అటాక్ అవుతూ ఉంటాయి. డయాబెటిక్ కావచ్చు, లేకపోతే కంటి చూపు మందగించడం ఇలాంటివి. సో అందులోనే అంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా లాస్ ఆఫ్ టేస్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంటుందా? కొంతమందికి అలా జరుగుతుంది. కొంతమంది ఎవరైతే ఎక్కువగా మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి, అండ్ అలాగే ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకి కూడా తరచుగా ఇన్ఫెక్షన్స్ అనేది చాలా త్వరగా వచ్చేస్తాయి. ఏజ్తో సంబంధం లేకుండా ఇది వస్తుంటుంది. ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. అండ్ కొన్ని పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. సో రీగెయిన్ చేయడానికి ఇటువంటి రెసిపీస్ హెల్ప్ చేస్తాయంటారా? చక్కగా హెల్ప్ చేస్తాయి. అండ్ లాస్ ఆఫ్ టేస్ట్ అనేది నార్మల్గా జస్ట్ మెడికేషన్స్ యూస్ చేస్తే అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కాకుండా ఇది ఒక సిమ్టమ్ ఫర్ సమ్ రీజన్స్. అంటే కొన్ని డిసీజెస్ ఆర్ డిసార్డర్స్కి ఇది ఒక సిమ్టమ్ లాగా కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం దీన్ని యూస్ చేస్తామో ఒక 4 to 5 డేస్లో మన టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇంకా అవ్వకపోతే కనుక మనం దానికి మెడికల్ చెకప్ అనేది వెళ్ళాలి ఖచ్చితంగా. సూపర్. సో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి వేసాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ ఇంక్లూడ్ చేద్దాం ఫస్ట్. అలాగే కొంచెం బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా. ఇప్పుడు ఇందులో ప్లెయిన్ సోడా కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఓకే. ఓకే పల్లవి, సో చక్కగా మిక్స్ చేసేసావు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టున్నా మరి. ఓకే లాస్య, కివి మాక్టైల్ రెడీ అయిపోయింది. ఓకే. యమ్మీ కివీ మాక్టైల్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కివీ మాక్టైల్కి కావలసిన పదార్థాలు: కివీ 1, పుదీనా కొద్దిగా, ఉప్పు చిటికెడు, సోడా నీళ్లు 2 గ్లాసులు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ పొడి 1 టేబుల్ స్పూన్. కివీ మాక్టైల్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో కివీ ముక్కలు, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, బ్రౌన్ షుగర్ పొడి, సోడా నీళ్లు కలిపి చక్కగా కలుపుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కివీ మాక్టైల్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి మాక్టైల్ టేస్ట్ చేసిద్దామా? ఓకే. సో నిజంగానే చాలా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే కివీ వేసాం కాబట్టి అందులోనూ మనము కొంచెం సోడా కూడా కలిపాము. సో పర్ఫెక్ట్గా ఉంది డ్రింక్. అంటే ఎక్కువగా యాడ్ ఆన్స్ ఏం లేకుండా చాలా సెటిల్డ్గా అనిపిస్తుంది అనమాట. బట్ అలా తాగానే కొంచెం ఆ టేస్ట్ బడ్స్ అనేవి అలా ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తుంది యాక్చువల్గా. సో నిజంగా చాలా టేస్టీగా ఉంది. అండ్ మనం కివీ ఫ్రూట్ చూస్ చేసుకుని చాలా వైస్ ఆప్షన్. ఎందుకంటే ఫ్రూట్స్లో నార్మల్గా ఏది తిన్నా సరే మనకు నార్మల్ మైల్డ్ టేస్ట్ లాగానే అనిపిస్తుంది. బట్ కొంచెం ఎక్కువ టేస్ట్ ఇచ్చేదంటే మనకు కివీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చేది. సో ఇలా మనము ఈ రెసిపీ తీసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ బడ్స్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. అండ్ ఇది తీసుకోవడానికి కూడా లిక్విడ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇష్టపడతారు కూడా. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి దహి మిర్చి. మనకు పెరుగులో ప్రోబయోటిక్స్ అనేది చక్కగా ఉంటాయి. దీనివల్ల మనకు గర్ల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ చక్కగా తగ్గిస్తుంది. అండ్ దాంతోపాటు బాడీ టెంపరేచర్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది.
గ్రీన్ బెల్ పెప్పర్లో మనకు వైటమిన్ సి దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకు టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఇమ్యూన్ని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కివి మాక్టైల్. సో కివీలో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటాయి అండ్ నార్మల్గా వాటర్ మిలన్ పపాయ కూడా వాటర్ కంటెంట్, బట్ ఇది ఏంటి అంటే కొంచెం మనకు ఆల్కలైన్ ఇస్తుంది బాడీకి అండ్ దాంతోపాటు టేస్ట్ బడ్స్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది అండ్ అలాగే సలైవన్ కూడా రీప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ మనకు టంగ్ అనేది డ్రై అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో ఉండే సీడ్స్ వల్ల మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాంతో షుగర్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది అండ్ బాడీలో pH వాల్యూస్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో నిజంగానే లాస్ ఆఫ్ టేస్ట్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఈ 2 రెసిపీస్ తీసుకోవచ్చు. టేస్ట్ వస్తుంది, టేస్ట్ బడ్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye. బై.